అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను పేరెంటల్ ఎక్స్పీరియన్స్తో మీ ముందుకైతే వచ్చేసానండి. సో నేను ఇదివరకు కూడా చాలాసార్లు నేను రిక్వెస్ట్ చేశాను. ఎప్పుడు నేనొక్కదాన్నే నుషిక పర్సెప్షన్లోంచి ఆటిజం గురించి మాట్లాడితే అది అంత ఎఫెక్టివ్గా అవేర్నెస్ క్రియేట్ చేయదు సొసైటీలో. సో నాలాగా బాధపడుతున్న తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలి, వాళ్ళ అనుభవాలని కూడా చెప్పగలిగినప్పుడే ఇంకొంతమంది పేరెంట్స్కి అది బాగా రీచ్ అవుతుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. అదే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో నా రిక్వెస్ట్ని మన్నించి సాహితి గారు హైదరాబాద్ నుండి వాళ్ళ బాబు ఆటిజం జర్నీని మనతో షేర్ చేసుకోవడానికి ఆన్లైన్ జూమ్ సెషన్లో అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి. సో నేను ఇంటర్వ్యూ మీకు స్టార్ట్ చేసి చూపించే ముందు నేను ముందుగా సాహితి గారికి అయితే పర్సనల్గా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ ధైర్యం చేసి ఇలా ముందుకి రావడం వల్ల అది ఇంకొక మదర్కో ఫాదర్కో అది ఇన్స్పిరేషన్ అవుతుంది, మోటివేషన్ అవుతుంది. వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళ కథని మాతో పంచుకోవడానికి. సో ఇప్పుడైతే నేను సాహితి గారిని మనం కలుసుకుందాం సాహితి గారిని. ఆవిడ కథని ఆవిడ మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు సాహితి. మా హస్బెండ్ పేరు ప్రీతమ్ కుమార్. మేము హైదరాబాద్ లో ఉంటాము. నాకు 4.5 years బాబు అండి. ఓన్లీ చైల్డ్ అండి. సో ఏ ఏజ్ లో డయాగ్నోస్ చేశారండి? 2 years కండి. 2 years కి డయాగ్నోస్ చేశాము. అంటే మా బాబుని జనరల్ పీడియాట్రిక్ ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్తాము. అంటే ఇక్కడ మా ఫీవర్ వచ్చినప్పుడు అలా కన్సల్ట్ అవుతాము. సో ఒకసారి ఆ డాక్టర్ చూసి స్పీచ్ వస్తుందా అని అడిగారు. అడిగితే ఇంకా లేదు అని అన్నాను. ఎందుకో డాక్టర్ కి సిమ్టమ్స్ కనిపించాయని చెప్తే ఒక సెంటర్ కి రిఫర్ చేశారనమాట. టాక్ అండ్ లెర్న్ అని ఇక్కడ వనస్థలిపురంలో. ఆ సెంటర్ లో ఒకసారి డయాగ్నోస్ చేయించండి, ఎందుకైనా మంచిది అని చెప్తే అక్కడికి వెళ్ళి డయాగ్నోస్ చేయించుకున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సీనియర్ థెరపిస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట. కొన్ని లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ చెప్పి లైక్ ఫ్యాన్స్ చూడడం కానీ, వీల్స్ తోటి ఆడడం కానీ, తర్వాత హ్యాండ్ ఫ్లాపింగ్ కానీ, తర్వాత మౌతింగ్ అంటే ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడం కానీ ఇష్యూస్ అన్ని ఉండేవి అప్పుడు. సో ఇవన్నీ ఉన్నాయా అని అడిగితే ఉన్నాయి అని చెప్పాము. సో ఇది ఆటిజం అండి, ఆటిజమే. అప్పటికి మాకు ఆటిజం అంటే అసలు ఏమీ తెలీదు దాని గురించి. ఏ టు జెడ్ నిల్. అసలు ఇది అనేది ఒకటి ఉంటది అని కూడా తెలీదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో గాని అందరు పిల్లలు బానే ఉన్నారు. అందరూ మంచిగా బయట తిరుగుతున్నారు, ఆడుకున్నారు, స్కూళ్ళలోకి వెళ్తున్నారు, అంతా బానే ఉండింది. సడన్ గా ఈ ఆటిజం ఏంటి అంటే యాక్చువల్ గా ఈ ఫ్యాన్స్ చూడడం కూడా ఒక డిజార్డరా, ఆ వీల్స్ ని చూడడం కూడా ఒక డిజార్డర్. జనరల్ గా పిల్లలు ఆ ఏజ్ లో అన్నిటిని చూసి ఎక్సైట్ అవుతారు, దేంతోనైనా ఆడుకోవాలని ట్రై చేస్తారు. అంటే ఒక్కొక్క కిడ్ ఒక్కొక్కలాగా ఉంటారు కదండి. ఇప్పుడు ఒక కిడ్ కి ఒకటంటే ఇష్టం, ఇంకో కిడ్ కి ఇంకోటంటే ఇష్టం. జనరల్ గా మగ పిల్లలకైతే వీల్స్, కార్స్, ఈ తిరిగే ఆబ్జెక్ట్స్ ఇవే ఎక్కువ ఇష్టం ఉంటాయి. మేమేమనుకున్నాం, సరే వాడు ఆడుకుంటున్నాడు కదా, వాడు చూసి ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని అనుకున్నాం తప్ప ఇదొక డిజార్డర్, ఇదొక సిమ్టమ్ అని మాకు అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. సో ఆ సీనియర్ థెరపిస్ట్ ఇవన్నీ చెప్తుంటే ఏంటి ఇది డిజార్డర్ కిందకి వస్తుందా, ఇదొక సిమ్టమా అని షాక్ అయ్యాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మాకు మెయిన్ గా అసలు ఏం అర్థం కాలేదు. అంటే ఏంటిది మరి, వాడు దేంతో ఆడుకుంటాడు, వాడికి ఏమి ఇవ్వాలి మరి ఆడుకోవడానికి, వాడితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి అనేది అసలు కంప్లీట్లీ బ్లాంక్ అయిపోయా నేనైతే. అసలు ఏమీ అర్థం కాలేదన్నమాట చెప్పిన తర్వాత ఇట్లా కొన్ని థెరపీస్ అని సజెస్ట్ చేశారు. ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ అని అన్నారు. అసలు ఆ థెరపీస్ లో ఏమి ఇస్తారో కూడా అప్పటికి ఇంకా ఐడియా లేదు. సరే జాయిన్ చేయమని చెప్తే ఫస్ట్ ఓన్లీ ఒక థెరపీయే తీసుకుందాం ప్రస్తుతానికి అయితే చూద్దామని చెప్పి ఆక్యుపేషనల్ థెరపీలో జాయిన్ చేశాము. చాలా మంది పిల్లలు అక్కడ. సో కనీసం సీసీటీవీ కెమెరాస్ పెట్టి అక్కడ మనకి టీవీ స్క్రీన్స్ ఉంటాయి కదా థెరపీ సెంటర్స్ లో, ఆ టీవీ స్క్రీన్ కూడా లేదు ఇక్కడ ఆ సెంటర్ లో మాత్రం.
సో పిల్లోడు లోపలికి వెళ్ళేవాడు, వాళ్ళకి అది ఏం చేస్తున్నారు ఏంటో అర్థమయ్యేది కాదు, మనల్ని లోపలికి ఎలో చేయరు కదా. సో ఏంటో అసలు నాకైతే ఏం అర్థమయ్యేది కాదు ఆ స్టేజ్, అదే స్టార్టింగ్ అప్పుడు 2.5 years అప్పుడు మాత్రం. వెళ్ళేవాడు, వాడు ఏడ్చుకుంటూ బయటకు వచ్చేవాడు. ఆ మేడం పిలిచి, థెరపిస్ట్ మేడం పిలిచి, మీరు ఇట్లా ప్యాంపరింగ్ చేయకండి, మీరు అసలు ఎత్తుకోకండి, తనని సెల్ఫ్ గా ఉండనియండి, తనని సెల్ఫ్ గా నడవనియండి అని అంటే, సరే ఓకే అని అంటే అప్పటికి కొన్ని కొన్ని ఇన్పుట్స్ అలా వచ్చాయి. ప్యాంపరింగ్ వల్ల ఇట్లా అవుతది అని అంటే, సరే ఓకే మేబీ ఓన్లీ చైల్డ్ కదా, ఓవర్ ప్యాంపరింగ్ చేస్తున్నామేమో అని, సరే సరే కొంచెం తగ్గించాలి అని చెప్పి ఇంకా అప్పుడు కొంచెం 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 కొంచెం. సో అక్కడ ఒక 2-3 months పంపించామండి. పంపించిన తర్వాత ఎందుకో రిలేటివ్స్ అన్నారు, స్కూల్లో జాయిన్ చేస్తే మాటలు తొందరగా వస్తాయి కదా, నువ్వు స్కూల్లో ఎందుకు జాయిన్ చేయట్లేదు ఇంకా అని అన్నారు. సరే అని చెప్పి ఆ థెరపీ ఆపేసి, అంటే నాకెందుకో నేను ఇంకా అప్పటికి యాక్సెప్ట్ చేయలేదు, వాడికి ఒక డిజార్డర్ ఉంది, అసలు యాక్సెప్ట్ చేయలేదు, నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. సరే ఇంకా ఏదో థెరపీస్ అంటున్నారు, ఏమో చూద్దాము, ఒక 3 months అయితే పంపిద్దాం అని చెప్పి పంపించాం. గానీ నేను నా పర్సనల్ గా అయితే అస్సలు వాడికి ఏదో ఉంది అని అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు అప్పటికి ఇంకా. ఓన్లీ ఏమో వర్బల్ నాన్ వెర్బల్ అండి బాబు? ఇప్పుడు నాన్ వర్బల్ అండి, ఇంకా ఇంకా ఏం మాటలు ఇంకా రాలేదు, నాన్ వర్బలే. ఓకే. సో అప్పటికి యాక్సెప్టెన్స్ నాకు రాలేదు, ఓన్లీ మాటలే కదా. ఫిజికల్ గా అంతా బానే ఉన్నాడు కదా చూడ్డానికి, ఏమైంది అంటే స్టిమ్మింగ్ అప్పుడు అంత ఏం లేదండి, నార్మల్ గానే ఉన్నాడు చూడ్డానికి బాబు. జస్ట్ ఫ్యాన్స్ చూసేవాడు, టైర్స్ తో ఆడుకునేవాడు అంతే, మిగతాదంతా బాగానే ఉంది. ఉంది కానీ అదర్ స్టిమ్మింగ్స్ ఇబ్బందిగా ఏమి అప్పుడు కనిపించలేదు, అంతా చూడంగానే తెలిసిపోయేటట్టు అయితే ఏం లేదు, నార్మల్ గానే ఉంది. సో మాట ఒక్కటే కదా, మాట ఒక్కటేనేమో. సో స్కూల్లో జాయిన్ చేస్తే అయిపోతుంది, మాటలు వస్తాయి, ఫ్రెండ్స్ చూసి అట్లా నేర్చుకుంటాడని ఇంకా రిలేటివ్స్ కూడా అందరు అంటుంటే, మనకి జనరల్ గా ఫ్రీ సజెషన్స్ ఇస్తుంటారు కదా. సో అలా అని చెప్పి స్కూల్లో జాయిన్ చేశాం, ఇంటి దగ్గర స్కూల్లో జాయిన్ చేసి అక్కడ ఒక 3-4 months వెళ్ళాడు. వెళ్తే స్కూల్లో మ్యామ్స్ ఏం చెప్పేవాళ్ళంటే, బాబు బానే ఉన్నాడు, ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, ఇది ఒక్కటే చెప్పేవాడు అడిగితే. అంటే మరి బాబు ఏమైనా నేర్చుకుంటున్నాడా, కోపింగ్ అప్ అంతా బానే ఉంది స్కూల్లో. కలవడం అంటే వీళ్ళు దగ్గరికి వెళ్ళేవాడంట, పిల్లల దగ్గరికి వెళ్ళేవాడంట, ఎవరిని ఏం చేసేవాడు కాదు, జనరల్ గా వెళ్ళేవాడంట, జస్ట్ చూసేవాడంట, కానీ ఇట్లా ఆడుకోవడం పిల్లలతో కలిసి అలా ఏం ఉండేది కాదంట. మ్యాథ్స్ చెప్పేవాడు, కమ్యూనికేట్ చేసేవాడు కాదు, మింగిల్ అయ్యేవాడు. కమ్యూనికేట్ చేసేవాడు కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓకే చూసేవాడు, పిల్లల్ని అబ్జర్వ్ చేసేవాడు, కానీ వాడంతట వాడే ఆడుకునేవాడంట క్లాస్ రూమ్ లో. వాడంతట వాడే ఉంటున్నాడు మేడం, వాడంతట వాడే ఆడుకుంటున్నాడు మేడం అని చెప్పేవాళ్ళు అనమాట స్కూల్లో టీచర్స్. ఇదేంటి అని అది వాళ్ళకి అర్థం కాలే, ఆ కండిషన్ ఏంటో వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. ఇదేదో ప్రాబ్లం ఉందని కూడా వాళ్ళు కూడా ఏమి చెప్పలేదు అనమాట మాకు. అవునండి, ఇదే ప్రాబ్లం అండి, మనకు అర్థం కాకపోయినా అర్థం కాదు. గవర్నమెంట్ ఏంటంటే ఆ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే మనం వేస్తున్నాం అక్కడ కూడా కొంచెం అండర్స్టాండింగ్ ఉన్న టీచర్స్ ని పెట్టాలి, ఆ ఏజ్ కి అప్రోప్రియేట్ కిడ్స్ ఉన్నారా లేదా. సో అలా చేస్తే మాత్రం చాలా మంది పేరెంట్స్ కి హెల్ప్ అవుతుంది. మనలాగా ఆటిజం గురించి తెలియని వాళ్ళు, అసలు ఆటిజం అనే పదమే తెలియని వాళ్ళకి హింట్ ఇస్తే అట్లీస్ట్ ఓహో సంథింగ్ ఈజ్ రాంగ్ అని అట్లీస్ట్ మనకు అర్థం అవుతుంది. సో వాళ్ళకి కూడా తెలియలేదు, వాళ్ళకు కూడా తెలియలేదు. సరే అని చెప్పి అసలు ఇంకా అప్పుడు మొత్తం బ్లాంక్ అండి నా సిచ్యుయేషన్ అయితే, అసలు నాకు ఏం అర్థం కాలేదు. ఇదంతా మీరు ఫైట్ చేస్తున్నప్పుడు, అప్పుడే ఆటిజం డయాగ్నైజ్ అయినప్పుడు, సో అప్పుడు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉండేది, ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేది మీకు కానీ మీ హస్బెండ్ కానీ, మీ ఎమోషన్స్ ఎలా ఉండేవి ఆ టైంలో? అంటే అసలు ఏం అర్థం కాకపోయేదండి, చాలా బ్లాంక్ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపించేదంటే థెరపీ అని, మళ్ళీ స్కూల్ అని, మళ్ళీ థెరపీస్ అని. అంటే నేనైతే వాడి 2.5 years నుంచి వాడితోనే తిరుగుతూనే ఉన్నా అండి. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి, వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ థెరపీస్ అంటే థెరపీస్, స్కూల్ అంటే స్కూల్, మళ్ళీ థెరపీస్, మళ్ళీ స్కూల్. అసలు ఫస్ట్ నాకు చాలా హెక్టిక్ అనిపించేది. అవును, కరెక్ట్. నేను టైర్డ్ అయిపోతున్నాను, వాడు టైర్డ్ అయిపోతున్నాను దానివల్ల. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అసలు ఏంటి దేవుడా, అసలు ఏంటి సిచ్యుయేషన్. సో బాబుకి డైట్స్ అయితే మీరు స్టార్టింగ్ లోనే చేశారు. స్టార్ట్ చేశాను.
మ్మ్హ్మ్. యాక్చువల్ గా వాడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మెయిన్ గా ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి ఆహా. అసలు అవన్నీ మనం పిల్లలకు అలవాటు చేయాలంటే మనకి ఎంత టైం పడుతుందండి? జనరల్ గా ఉమ్. ఈ పిల్లలు అవు- జనరల్ ఎక్కువ జంక్ ఫుడ్ వీటికి చాలా. అట్రాక్ట్ అవుతారు కానీ ఇవి ఎక్కువ తినరు. అవును. కానీ నా అదృష్టం మా బాబు అవన్నీ బాగానే తినేవాడు. డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాడికి ఉమ్. నేను చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు చేశాను. వాడు కూడా బాగానే తిన్నాడు, రిసీవ్ చేసుకుని బాగానే అన్ని తినేవాడు. ఉమ్. కానీ సడన్ గా ఈ ఈ ఫ్రూట్ పెట్టొద్దు, తర్వాత ఇవి పెట్టొద్దు, అవి పెట్టొద్దు. నేను యాక్చువల్ గా ఫస్ట్ నుంచి వాడికి హెల్తీ డైటే ఇచ్చేదాన్ని. ఈ ఉమ్. హెల్తీ డైట్ లో కూడా ఇవన్నీ కట్ చేయమంటే నాకు అసలు ఏం పెట్టాలి వాడికి అనేది పెద్ద వస్తలేదు. సమస్య అయిపోయిందండి. ఉమ్. నిజంగా అసలు పొద్దున్న లేవగానే పిల్లలు జనరల్ గా పాలు ఉమ్. తాగుతారు ఎవరైనా. వాడు పొద్దున్న లేవంగానే ఆకలికి నా దగ్గరకు వచ్చేవాడు. అంటే జనరల్ గా పిల్లలకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది లేవంగానే. ఇప్పుడు వాడికి నేను ఏం పెట్టాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయేది నాకైతే. ఉమ్. ఉమ్. సత్యం అర్థమయ్యేది కాదు. ఎమోషనల్ గా ఏంటి నేను నా పిల్లవాడికి నేను అసలు ఏం చేసి పెట్టలేకపోతున్నా, నేను ఏం పెట్టలేకపోతున్నా, అసలు ఏంది పరిస్థితి అని నాకు. ఉమ్. ఇంకోటి, ఎక్కడికన్నా బయటికి వెళ్తే రిలేటివ్స్ మాటలు వస్తున్నాయా, బాబుకి మాటలు వస్తున్నాయా, ఇంకా ఉమ్. రావట్లేదా, ఇది చేయండి అది చేయండి అని మన ఫ్రీ సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా. ఉమ్. ఇదొకటి బాగా డిమోటివేట్ అయిపోయేది. అవును, ఇదొక ఎమోషనల్ బర్డెన్ మనకి. ఉమ్. ఎమోషనల్ బర్డెన్. వేరే పిల్లల్ని చూసి అరే వీళ్ళు ఇట్లున్నారు, మన పిల్లోడు కూడా ఇలా ఉంటే బాగుండేది, వీడు ఉమ్. కూడా ఇంత యాక్టివ్ గా ఇట్లా ఉంటే బాగుండేది, ఇట్లా స్కూల్ కి వెళ్తే బాగుండేది. ఉమ్. మెయిన్ గా ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ తో కబుర్లు చెప్తుంటారు. సో ఆ ఉమ్. ఫేజ్ అనేది నాకు నేను చాలా మిస్ అవుతున్నాం ఇంకా. అనిపిస్తుంది. ఉమ్. ఎందుకంటే స్కూల్లో జరిగిన విషయాలు కరెక్ట్. ఎన్ని ముచ్చట్లు చెప్తుంటారు కదా పిల్లలు. అవును. ఉమ్. సో అది అక్కడ నాకు మరి ఇవన్నీ మిస్ అవుతున్నానే, వాడు నాతో కూర్చొని అన్ని ముచ్చట్లు కబుర్లు చెప్తుంటే ఎంత బాగుండేది అని బాగుండేది, అనిపిస్తుంది. వాళ్ళ వాయిస్ ఎలా ఉండేది, ఆ మన మాటలు వాయిస్ ప్రొనౌన్స్ అది చేసేవారు ఆ ఏజ్ లో, ఏం మాట్లాడేవారు, ఏం చెప్పేవారు, క్యూరియాసిటీ డెఫినెట్ గా ఉంటది ఇప్పుడే అందరికి. ఫ్రెండ్స్ చేసుకుంటారు. మా ఉమ్. అమ్మ నా ఫ్రెండ్ ఇట్లా చేశాడు, నేను ఇట్లా చేసా స్కూల్లో అవును. అని ఆ కబుర్లన్నీ అవన్నీ మిస్ అవుతున్నామని అనిపిస్తుంది. ఉమ్. సో మీరు అంటే ఇప్పటికీ బాబుని స్కూల్లో పంపిస్తున్నారా అలాంగ్ విత్ థెరపీస్? ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు ఎలా నడుస్తుంది ఇప్పుడు? లేదండి, స్కూల్లో అయితే ఇంకా జాయిన్ చేయలేదు. స్కూల్ అంటే ఇప్పుడు కొన్ని మంత్స్ మీరు స్కూల్లో పంపించారు కదా, ఎన్ని మంత్స్ మీరు ట్రై చేశారు ప్లే స్కూల్? ఒక 3-4 months ఒక స్కూల్ కి పంపించామండి. ఉమ్. ఆ తర్వాత మళ్ళీ థెరపీస్ లో జాయిన్ చేసాం ఒక 8 months. ఉమ్. స్కూల్ స్టాప్ చేసి థెరపీలు ఇప్పించారు. ఆ, ఉమ్. అంటే ఆ, అంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే, ఉందమ్మా బాబుకి ఆ సిచ్యువేషన్ ఉంది, మీరు యాక్సెప్ట్ చేయాలి తప్పదు ఉమ్. అని అంటే, ఇంకా సరే అని చెప్పి మళ్ళీ థెరపీస్ లో జాయిన్ చేశాం. ఉమ్. ఒక 8 months వెళ్ళాడు ఆ థెరపీస్ కి. ఉమ్. అయితే థెరపీస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ థెరపిస్ట్ ఏమన్నారంటే, అక్కడ మేము స్పీచ్, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ మూడు ఇప్పించాం. ఉమ్. 8 months వెళ్ళాడు. ఉమ్. అయితే సో బిహేవియర్ థెరపిస్ట్ ఏమన్నారంటే, ఇప్పుడు ఓకే అండి బాబు కొంచెం పర్వాలేదు, మీరు స్కూల్లో జాయిన్ చేసేయచ్చు అని అన్నారు. ఉహుం. సో అంటే స్కూల్ థెరపీ రెండు ఇప్పించండి సైమల్టేనియస్ గా అని అన్నారు. ఉమ్. సో స్కూల్లో జాయిన్ చేశాం. ఇక్కడ దగ్గరలో ప్లే స్కూల్లో మళ్ళీ జాయిన్ చేశాం. ఉమ్. జాయిన్ చేస్తే యాక్చువల్ గా స్కూల్ ఏమో ఇక్కడ మా ఇంటి దగ్గర, థెరపీస్ ఏమో అక్కడ వనస్థలిపురం. సో ట్రావెలింగ్ చాలా కష్టం అయిపోతుందని చెప్పి నాకు అప్పటికి కొంచెం ఐడియా వచ్చింది. థెరపీస్ 8 months నేను కూడా వీటితో పాటు వెళ్ళి చూసేదాన్ని కదా థెరపీస్ ఇస్తుంటే. సో నాకు ఉమ్. కొంచెం ఐడియా వచ్చింది, జిమ్ బాల్, ఆక్యుపేషనల్ థెరపీ ఏం చేయించాలని చెప్పి కొంచెం ఉమ్. ఐడియా వచ్చింది. ఉమ్. సరే ఆ, అంత దూరం ఎందుకులే, ఇక్కడ స్కూల్లో జాయిన్ చేద్దాం, ఇంట్లో నేనే ఇస్తా లేదంటే ఇక్కడ దగ్గరలో ఇంకేదైనా థెరపీ సెంటర్ లో జాయిన్ చేద్దాం అని చెప్పి వదిలేసుకున్నాం అక్కడ. సో ఉహుం. ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసాం, ఇంటి దగ్గర ప్లే స్కూల్లో. ఉమ్. ప్లస్ ఇంటి దగ్గర ఇక్కడ ఒక దగ్గరలో థెరపీ సెంటర్ ఉంటే అక్కడ ఆఫ్టర్నూన్ తీసుకెళ్లేవాళ్ళం. ఉహుం. అయితే స్కూల్లో ఏమైపోయిందంటే ఆ బాగా స్క్రీన్ పెట్టి చూపించేవాళ్ళు. ఉమ్. నేను ఎప్పుడు వెళ్ళి చూసినా గానీ ఇచ్చేవారు. పిల్లలతోటి ఆడుకోవడం అలా అది ఉండేది కాదు. ఉమ్. స్క్రీన్ మీద రైమ్స్ పెట్టి వదిలేసేవాళ్ళు పిల్లల్ని. ఆహా. నేను ఆహా. ఎప్పుడు అబ్జర్వ్ చేసినా ఇదే జరిగేది. ఉమ్. అని నేను ఒకసారి అడిగాను, ఏంటి మేడం పిల్లలతో ఇంటరాక్షన్ అట్లా ఏం చేయించట్లేదా, ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వచ్చినా ఇట్లా రైమ్సే చూపిస్తున్నానంటే, యాక్చువల్లీ ఇప్పుడే క్లాస్ అయిపోయింది మేడం, అందుకే పిల్లలు కొంచెంసేపు రిఫ్రెష్ అవుతారని చెప్పి రైమ్స్ పెట్టాము, కాసేపు చూస్తారు కదా అని చెప్పి రైమ్స్ పెట్టాము, ఏదో స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఉమ్. నాకు అసలు ఏంటిది, ఆ, ఈ, ఆ, ఏదో తేడాగా జరుగుతుందని అనిపించింది.
ప్లస్ ఇంకోటి ఏమైందంటే ప్లే స్కూల్ కి పంపించినప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ నుంచి రాగానే వాడిని తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు వాడి షర్ట్ మొత్తం ఇక్కడ పచ్చిగా అయిపోయింది. ఏమనుకునేదాన్ని అంటే వాడు వాటర్ తాగి వాటర్ పోసుకుంటున్నాడేమో అని అనుకునేదాన్ని. కానీ ఆ తర్వాత అర్థమైంది, ఇంటికి వచ్చిన తర్వాత ఏం అర్థమైందంటే వాడు షర్ట్ నోట్లో పెట్టుకోవడం, అంటే ఓరల్ స్టిమ్మింగ్ ఎక్కువైంది. వాడు షర్ట్ నవ్వుతున్నాడు. ఓరల్ సెన్సర్ నుంచి ఎక్కువైపోయింది ఆ స్కూల్లో. షర్ట్ నోట్లో పెట్టుకొని అదే పనిగా నమలడం వల్ల ఇదంతా పచ్చిగా అయిపోయింది అన్నమాట. తర్వాత స్టిమ్మింగ్, హ్యాండ్ ఫ్లాపింగ్ చాలా ఎక్కువైంది అనమాట. అంటే అక్కడ ఎవరు పట్టించుకోలేదు స్కూల్లో. ఇంకా వాడు ఒక్కడే అలోన్ గా ఉండేసరికి ఆ స్టిమ్మింగ్ ఇంకా ఎక్కువైపోయింది. స్కూల్ కి పంపించడం వల్ల స్టిమ్మింగ్ ఇంకా ఎక్కువైపోయింది. అప్పటి వరకు అసలు లేకుండా అండి, చాలా తక్కువ ఉండే. ఓన్లీ హ్యాండ్ ఫ్లాపింగ్ అప్పుడప్పుడు ఇట్లా చేసేవాడు అంతే. కానీ ఆ స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి మాత్రం స్టిమ్మింగ్ చాలా ఎక్కువైపోయింది. చాలా విపరీతంగా స్టిమ్మింగ్, అంటే అసలు కాసేపు కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూస్ స్టిమ్మింగ్ అనమాట. కంటిన్యూస్ స్టిమ్మింగ్. అసలు మాకు అర్థం కాలేదు ఏంటిది సిచ్యువేషన్. స్కూల్ కి వెళ్తే మాటలు నేర్చుకుంటాడు అది ఇది అని అనుకుంటే ఈ బిహేవియర్స్ ఎక్కువైపోయినాయి ఏంటి, ఇదేంటి. ప్లస్ అప్పుడు ఇంకా రకరకాల సౌండ్స్ కూడా చేసేవాడండి వాడు. కూ కూ అని, ఊ అని, అంటే ఇది ఓరల్ స్టిమ్మింగ్ అని కూడా అంటారు కదా, ఇట్లా కూడా చేసేవాడు. ఎకోలేలియా లాగా మాటలు ఇమిటేట్ చేసేవాడు కాదు, కానీ ఇట్లా ఏవో సౌండ్స్ చేస్తూ ఉండేవాడు. ర్యాండమ్ సౌండ్స్. ఈ బిహేవియర్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అసలు నాకు అర్థం కాదు ఏంటి వీడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు, ఏంటిది, ఏం జరుగుతుంది, మనం వెళ్ళే పాత్ కరెక్టేనా, సార్ స్కూల్లో జాయిన్ చేయమని అని చెప్పి స్కూల్లో జాయిన్ చేసాం, కానీ ఇది ఎంతవరకు కరెక్ట్, మళ్ళీ రిగ్రెస్ అవుతున్నాడా, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాడా, అసలు ఆ థెరపీస్ ఏమైనా ఏం పని చేస్తున్నాయి వీడి మీద అసలు అనేది మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఇదంతా కాదు, స్కూల్ వద్దు ఏమొద్దు, మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టున్నాడు, మళ్ళీ బ్యాక్ అయిపోయినట్టున్నాడు అని చెప్పి ఇంకా మళ్ళీ థెరపీస్ జాయిన్ చేశాం. ఇంకా స్కూలింగ్ కంటిన్యూస్ గా ఆపేశారు. స్కూలింగ్ ఇంకా ఆపేసాము. అప్పటికి ఆపేశారు ఇంకా. అయితే యాక్చువల్ గా ఇంకోటి ఏం జరిగిందంటే ఈ గ్యాప్ లో మా మా పేరెంట్స్ ఇంటి దగ్గర ఒక డాక్టర్ ఉన్నారనమాట. అంటే ఆయన సైకియాట్రిస్ట్, చైల్డ్ సైకియాట్రిస్ట్. అయితే నేను నా డెలివరీ అయినప్పుడు ఉన్న డాక్టర్, గైనకాలజిస్ట్ ఆవిడ సజెస్ట్ చేశారనమాట. నేను ఒకసారి ఆవిడ కన్సల్ట్ అయ్యాను. సో నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అప్పుడు కన్సల్ట్ అయ్యాను గైనిక్ ని. కన్సల్ట్ అయితే మా బాబుకి ఇట్లా ప్రాబ్లం వచ్చింది మేడం అని ఆ మ్యామ్ తో చెప్పాను. చెప్తే ఏమన్నారంటే ఆ డాక్టర్ ని సజెస్ట్ చేశారు, ఆ చైల్డ్ సైకియాట్రిస్ట్ ని సజెస్ట్ చేశారు. మదర్ వాళ్ళ ఊరు, మదర్ వాళ్ళ ప్లేస్ లో కాదు, హైదరాబాద్ అండి. హైదరాబాదే. సజెస్ట్ చేస్తే అక్కడికి ఆయన చాలా ఫేమస్. అయితే మా గైనిక్ చెప్పారనమాట, ఆయన చాలా ఫేమస్ అమ్మ, కాకపోతే బిహేవియర్ కొంచెం రూడ్ ఉంటది, బట్ మీరు అది తట్టుకోవాలి. కానీ ఆయన దగ్గర సక్సెస్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఆ డాక్టర్ ఏంటంటే మీకు స్ట్రిక్ట్ డైట్ చెప్తారు. ఎట్లా అంటే ఆయన గట్ హెల్త్ ని నమ్ముతారు. ఆటిజం కి మెయిన్ క్యూర్ గట్ ద్వారానే ఆయన నమ్ముతారు. సో మీరు అది ఖచ్చితంగా పాటించాలి. మీరు అది ఖచ్చితంగా పాటిస్తే చాలు. ఇంకా అంటే ఆయన అది నమ్ముతారు, మీరు నమ్మకం పెట్టుకోవాలి ఆయన మీద, అంతే అని అన్నారు అనమాట. సో అలా అని చెప్పి ఆ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాం. ఈ స్కూల్ ఆపేద్దామని అని డిసైడ్ అవ్వగా. సో ఆ డాక్టర్ ని కన్సల్ట్ అయితే ఫస్ట్ విజిట్ లో అసలు ఆ డాక్టర్ అడిగిన క్వశ్చన్స్ కండి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒకలాంటి గిల్ట్ ఫీలింగ్ వచ్చింది మాకు. మా ఇద్దరికి, నాకు మా హస్బెండ్ కి ఒక 1 hour జరిగిందండి మాకు. ఫస్ట్ లో 1 hour అసలు మాకైతే ఎంత గిల్టీ ఫీలింగ్ వచ్చిందంటే ఆ డాక్టర్ అలా చేశారనమాట. మొత్తం మీరు డైట్ అడిగారు, తర్వాత అసలు మీరు ఇంటరాక్ట్ అయ్యారా బాబుతోటి, బాబు ఫోన్ చూసాడా, టీవీ చూసాడా, ఇవన్నీ. అంటే బాబు 2.5 years అప్పుడు కొంచెం టీవీ కూడా బాగా చూసాడండి. నేను అప్పుడు ఆఫీస్ కి జాబ్ చేసేదాన్ని బయటికి వెళ్ళి. సో కొంచెం ఇంట్లో టీవీలో రైమ్స్ చూపించడం అది కూడా కొంచెం ఎక్కువే ఉండేది.
సో ఇవన్నీ అవును. సో ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి మేము ఇట్లా ఆన్సర్ చేస్తున్నాం. అవును ఇదండి అదండి. మరి మీరు ఇంటరాక్ట్ అవ్వకపోతే ఎలా అమ్మా, మీరే కదా ఇంటరాక్ట్ అవ్వాలి. అసలు అండ్ స్కూల్ కి పంపించాలనే క్వశ్చన్ అడిగారు. అడిగితే పంపించాం సార్, కానీ అక్కడ బాగా స్టిమ్మింగ్, ఓరల్ సెన్సర్ ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువైపోయాయంటే, అసలు స్కూల్ కాదమ్మా, ఫస్ట్ మీరు సీరియస్ గా థెరపీస్ ఇప్పించండి బాబుకి. ఓటీ స్పీచ్ 3 థెరపీస్ కంపల్సరీ ఇప్పియాలి. ఇప్పుడు కనుక మీరు సీరియస్ గా లేకపోతే మీ బాబు చేయి దాటిపోతాడు అని అండర్లైన్ చేసి చెప్పారు డాక్టర్. ఇప్పుడు గనక మీరు సీరియస్ అవ్వలేదంటే ఖచ్చితంగా మీ బాబు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది అని చెప్పారు. ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది, అక్కడే ఏడ్చేసా కూడా. అంటే అప్పటిదాకా చెప్తున్నాండి, నిజంగా అంత సీరియస్ కండిషనా మా బాబుది అనేది నాకు రియలైజేషన్ రాలేదండి. నిజంగా చెప్తున్నా. సరే ఏదో ఉంది, ఏదో కండిషన్ అయితే ఉంది, సరే నడుస్తదిలే, వాడే మారుతాడులే అన్న హోప్ తోటే నేనున్నా. అంతేగాని నేను చెయ్యాల్సింది చాలా ఉంది, నా పార్ట్ కూడా చాలా ఉంది అనేది నేను అప్పుడే రియలైజ్ అయ్యా. ఆ డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పారనమాట, మీరు వర్కింగ్ అయితే మీరు అన్ని వదిలేసుకోండి మీ బాబు కోసం, తప్పదు, ఇది ఇంకా ఎడ్జుకొచ్చేసాం మనం, మీరు అన్ని వదులుకోవాలి, బాబు కోసం కూర్చోవాలి. మీరు థెరపీస్ ఇప్పించుకోవాలనుకుంటే బయట ఎక్కడైనా ఇప్పించుకోండి, ప్రాబ్లం లేదు. లేదంటే ఆ డాక్టర్ నిలోఫర్ లో వర్క్ చేస్తారనమాట. సో అక్కడికి వెళ్తే మీకు ఏ థెరపీస్ ఇవ్వాలని సజెస్ట్ చేస్తారు, మీరు వెళ్ళి తెలుసుకొని మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో ఓకే అని చెప్పి మేము ఇక్కడ థెరపీస్ ఇప్పించడం స్టార్ట్ చేసాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ డాక్టర్ బాగా నమ్మేది డైట్. సిఎఫ్ఏ కాదు, ఇప్పుడు మా బాబుకి పెట్టేది నేను ఓన్లీ రైసే, రైస్, వెజిటేబుల్స్, అంతే. ఈ 2 తప్ప ఏవి పెట్టొద్దు అంటారు డాక్టర్. అంటే అందరి పిల్లలకి ఇది వర్కౌట్ అవుతుందని కాదు, మా బాబు కేసులో మాత్రం మాకు ఇదే వర్కౌట్ అవుతుంది ఆ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. సో సిఎఫ్జిఎఫ్ డైట్ అనేది మీరు యాక్చువల్ గా థెరపీలు ఇప్పిస్తున్నప్పుడే స్టార్ట్ చేశారు కదా. సో ఇవన్నీ నుంచి ఎక్కడైతే థెరపీలు స్టార్ట్ చేశారో అక్కడి నుంచే కదా. సో అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి మీకు ఏం డిఫరెన్స్ తెలిసింది? అంటే అప్పుడు డైట్ లోనే ఉన్నాడు కదా బాబు, బట్ మధ్యలో రిగ్రెషన్ అనేది వచ్చింది స్కూల్ కి పంపించడం వల్ల. సో అంటే ఆ డైట్ కి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు చేస్తున్న డైట్ కి మీకేమన్నా వ్యత్యాసం కనిపించిందా? డిఫరెన్స్ ఉందండి. అంటే యాక్చువల్ గా స్టిమ్మింగ్ బిహేవియర్ అయితే ఏం కంట్రోల్ అవ్వలేదు, అది ఇప్పట్లో కంట్రోల్ కాదేమో అని మాకు కూడా అనిపిస్తుంది. అది మేబీ ఏజ్ తోనే పోవాలేమో అని అనిపిస్తుంది. స్టిమ్మింగ్ అయితే కంట్రోల్ కాలేదు, ఈ బిహేవియర్స్ అనేవైతే కంట్రోల్ కాలే. బట్ ఈ కాగ్నిటివ్ ఎబిలిటీ ఏదైతే ఉందో, తర్వాత వాడి లేజీనెస్ ఏదైతే ఉందో అదంతా పోయింది ఇప్పుడైతే. ఓకే, గుడ్ గుడ్. లేజీనెస్, తర్వాత చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్, ఇప్పుడు ఒక యాక్టివిటీస్ చెయ్యాలి అని ఇంట్రెస్ట్ చూపించడం, అవన్నీ ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల వచ్చాయి వాడికి. గుడ్ గుడ్. ఈ ఇప్పుడు మేము ఫాలో అయ్యేది అంతే, జస్ట్ అని అంతే సింపుల్ ఫండా ఏంటంటే ఆ డాక్టర్ ది, మీరు ఎన్ని పూటలు ఎప్పుడు ఆకలి అని బాబు వస్తే అప్పుడు అన్నం పెట్టండి అంతే. అన్నము, వెజిటేబుల్స్, రోజు దాల్. వెజిటేబుల్స్ ఏమన్నా పెట్టొచ్చు, వెజిటేబుల్స్ ఏ రిస్ట్రిక్షన్ లేదు. ఫ్రూట్స్ మాత్రం ఓన్లీ ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయితే జామకాయ పెట్టమన్నారు, లేదా పియర్ పెట్టమన్నారు, అంతే. 2 రకాల పళ్ళే పెట్టమన్నారు. సీజన్ బట్టి ఫ్రూట్ ఆప్షన్స్ మారుస్తారు, ఫ్రూట్ ఆప్షన్ అంతే. ఓకే. ప్రెజెంట్ ఇప్పుడు మాత్రం చలికాలం మాత్రం ఓన్లీ జామకాయ అండ్ పేర్, అంతే. ఇప్పుడు వచ్చే ఎండాకాలం కాబట్టి మేము మొన్న విజిట్ కి వెళ్ళినప్పుడు అడిగాం, సార్ మరి సమ్మర్ కదా ఏదైనా ఫ్రూట్ సజెస్ట్ చేస్తారా అంటే, ఏ ఫ్రూట్ వద్దమ్మా, కనీసం కొబ్బరి నీళ్ళు కూడా తాగించదు, కొబ్బరి నీళ్ళలో స్వీట్ ఉంటది కదా, అది తగిలిన ప్రాబ్లమే బాబుకి, ఏది వద్దు, కీరా తింటే కీరా పెట్టండి, కీరా చాలా మంచిది అని చెప్పారు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కీరా పెడుతున్నాము. సో కొంచెం బాడీ కూల్నెస్ కోసము కీరా పెడుతున్నాం అనమాట. సో నాకు చిన్న డౌట్ సాహితి గారు. సో అంటే ఇప్పుడు డైట్ అంటే మన పిల్లల కంటే అన్ని న్యూట్రిషన్స్ అన్ని లెక్కేసుకుంటాం కదా. సో ఇప్పుడు బాబుకి మీరు ఓన్లీ వెజిటబుల్స్, రైస్, ఏవో వెరీ లిమిటెడ్ ఫ్రూట్స్ ఇస్తున్నారు. సో దానివల్ల న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది రాదా, మాల్ న్యూట్రిషన్ అనేది రాదా? ఇది ఎప్పుడైనా అడిగారా డాక్టర్? డౌట్ నేను అడిగాను డాక్టర్.
యాజ్ అ మదర్ మనకు ఖచ్చితంగా వస్తుంది అవును. కదా. ఉమ్. ఆ డాక్టర్ ఏమంటారంటే, మీరు రైస్ ఒక్కటే పెట్టట్లేదమ్మా, మీకు ఎన్ని న్యూట్రియంట్స్ కావాలంటే అన్ని న్యూట్రియంట్స్ మీకు వెజిటేబుల్స్ లోనే దొరుకుతాయి. కవర్ అయిపోతాయి ఇప్పుడు అంటున్నారు. కవర్ అయిపోతాయి అంటారు. ఆకుకూరలలో ఐరన్ ఉంటుంది, తర్వాత ఈ మన ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఆకుకూరలలో, తర్వాత విటమిన్స్, మన ఈ వెజిటేబుల్స్ లో మీకు అన్ని దొరుకుతాయి, దొరకంది ఏది నాకు చెప్పండి అని అన్నారు. డాక్టర్ నన్ను రివర్స్ క్వశ్చన్ వేశారు. ఓకే. నాకు ఏం మాట్లాడలేదు. అంత జ్ఞానం ఉండదు కదా. డాక్టర్ కంటే మనకైతే తెలియదు కదా. అవునవును. ఆ. సో నేను కూడా ఇక బ్లైండ్ గా ప్రస్తుతం అయితే డాక్టర్ నే ఫాలో అవుతున్నాము, ఉమ్, వారి ఉమ్. విషయం మాత్రం. ఎందుకంటే ఇది ఒక తెలియని పాత, అవునండి, అంత కరెక్ట్. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మనం ముందుండి మనకి గైడ్ చేస్తున్నప్పుడు మనం ఉమ్, ఎందుకు రివర్స్ ట్రాక్ లో వెళ్ళాలి, ఆయన ఉమ్, చెప్పినట్టు చేద్దాం, ఉమ్, మనకి ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది కదా. ఉమ్. సో ఎందుకు ఇంకా వేరే ఆలోచించడం ఎందుకు, బ్లైండ్ గా నన్ను ఫాలో అయిపోదాం అని చెప్పి నేను మా హస్బెండ్ ఫిక్స్ అయిపోయాం అంతే ఇంకా. ఓకే. సో ప్రస్తుతం అదే డైట్ ఫాలో అవుతున్నాం. ఉమ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, బ్రేక్ఫాస్ట్ లో ఏదైనా ఒక రైస్ వెరైటీ ఇస్తాను అనమాట, లైక్ క్యారెట్ రైస్ ఏదైనా, లైక్ ఫ్రైడ్ రైస్ అలా డైలీ ఉమ్, మార్నింగ్. ఉమ్, ఆఫ్టర్నూన్ కంపల్సరీ ఒక లీఫీ వెజిటేబుల్ కర్రీ ఆర్ పప్పు అలా. ఉమ్, కర్రీ పప్పు మాత్రం కంపల్సరీ, అది ఏదైనా ఒక లీఫీ వెజిటేబుల్ ఉంటుంది. ఉమ్, సో ఈవినింగ్ ఫ్రూట్, జామకాయ ఉంటే జామకాయ, లేదంటే ఉమ్, మళ్ళీ కొంచెం రైసే, కొంచెం ఉమ్, లిమిటెడ్ గా కొంచెం, ఉమ్, మళ్ళీ నైట్ రైస్. సో 4 పూటలు ఖచ్చితంగా వాడికి రైస్ కర్రీసే పడుతున్నాయి. ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే, వాడు ఇంతకు ముందు ఊరికే ఆకలి ఆకలి అంటే వాడికి సరిపోయేది కాదు, ఏది పడితే అది పెట్టడం వల్ల. ఉమ్, ఇప్పుడు వాడి కడుపు నిండుతుంది, ఉమ్, యాక్టివిటీస్ కి కూడా యాక్టివ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఉమ్, సో వాడి కడుపు కూడా ఫుల్ గా ఉంటుంది కాబట్టి అది తినాలి ఇది తినాలి అని వెతుక్కోవట్లేదు అనమాట. ఉమ్. ఓకే. సో ఇలా కొంచెం మాకు, మా బాబుకి మాత్రం ఇది వర్కౌట్ అయిందని అనిపిస్తుంది మాకు. ఓకే. ఓకే. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఏ థెరపీస్ కంటిన్యూ చేస్తున్నారండి బాబుకి? ప్రస్తుతం అయితే ఓన్లీ స్పీచ్ ఇస్తున్నా అండి, స్పీచ్ ఉమ్, ఇప్పిస్తున్నాను ఉమ్, థెరపీస్. ఉమ్. ఓటీబీటీ ఇంట్లో నేనే ఇస్తున్నా, మీరు చేస్తున్నారు. ఉమ్, నేనే చేస్తున్నా. ఎందుకంటే ఆ బాబుతో తిరిగి తిరిగి నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే నేనేం థెరపిస్ట్ ని కాదు, ఉమ్, కానీ ఇంట్లో నేను చేశాను కాబట్టి, ఇంట్లో నేను కూడా వర్క్ చేస్తాను. వాడికి 2.5 years ఉన్నప్పటి నుంచి ఉమ్, ఓన్లీ థెరపిస్ట్ పైనే వదిలేయలేదు. ఇంట్లో ఉమ్, నేను కూడా వర్క్ చేసేదాన్ని, కనీసం ఒక 1-2 hours అయినా వర్క్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు చేస్తున్నా. ఉమ్. సో అలా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ యూట్యూబ్ అనేది నాకు చాలా హెల్ప్ అయిందండి. కరెక్ట్ అండి, అది కరెక్ట్. ఉమ్, చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక తెలియని పాత్, మనకు ఒక తెలియని కండిషన్ వచ్చింది అని మనకు అనిపించినప్పుడు ఖచ్చితంగా బయటి రిసోర్సెస్ హెల్ప్ కావాలి. ఉమ్. మన రిలేటివ్స్ లో ఎవరి ఇది ఫేస్ చేయట్లేదు, మనమే చేస్తున్నాం. అవును. సో నేను యూట్యూబ్ లో వెతికి వెతికి ఎక్కడ ఏ రిసోర్స్ దొరుకుతుంది అని, అంటే వీడికి ఇప్పుడు వీళ్ళ కండిషన్స్ ఎలా అండి, కొత్త కొత్త పేర్లు అవి అసలు మనకు తెలియని కూడా తెలియదు. అవును. ఏవో ప్రిమిటివ్ రిఫ్లెక్సెస్ అన్నారు, అవన్నారు ఇవన్నారు. అసలు ఆ ప్రిమిటివ్ రిఫ్లెక్సెస్ ఏంటి, అవనేవి ఉంటాయా, అవును. అసలు ఏంటా రిఫ్లెక్సెస్ ఇంత, అంటే అందులో వాడికి చాలా రకాలు ఉన్నాయి రిఫ్లెక్సెస్ లో మళ్ళీ. వాడికి చేయించడానికి నేను ఒక స్టూడెంట్ అయిపోయి మార్నింగ్ 4 కి లేచి వాడివి ఇవన్నీ చూస్తానండి నేను వీడియోస్. ఉమ్, అంటే వాడికి, అంటే నా డే ప్లాన్ చేసుకుంటా అనమాట. అప్పుడు ఉమ్, వీడికి వాళ్ళ థెరపిస్ట్ చేపియాలి, ఈ రోజు దేని మీద వర్కౌట్ చేయాలి, ఈ ఉమ్, అంటే ప్రాబ్లం ఏంటి, ప్రతిదీ స్టార్టింగ్ నుంచి నేను తెలుసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఉమ్, సపోజ్ మౌతింగ్ బిహేవియర్ ఉంది, అసలు ఈ ఓరల్ సెన్సరీ ఇష్యూ ఏంటి, దీని వల్ల ఏమవుతుంది, ఇది ఎట్లా స్టాప్ చేయాలి. సో ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకొని నేను యూట్యూబ్ వీడియోస్ చూసి అవన్నీ తెలుసుకొని, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అవి ఎట్లా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి, ఉమ్, ఇవన్నీ రోజు తెలుసుకొని నోట్స్ కూడా రాసుకుంటా అనమాట నేను ప్రతిరోజు. ఏ ఉమ్, ప్రాబ్లమ్స్ ఏంటి సొల్యూషన్ అనే నోట్స్ రాసుకొని ఇంకా సో దాని మీద ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఉమ్, ఉమ్. సో డే అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటా. అదే అంటారు కదా, మదర్ ఈస్ ద ఫస్ట్ టీచర్ అని. అది ఎప్పుడు తప్పవదండి, ముఖ్యంగా మన పిల్లలకి. సో అవును మనకి మౌల్డ్ అయినంత, బెండ్ అయినంత మేబీ థెరపిస్టులు కూడా ఒక్కోసారి హ్యాండిల్ చేయలేరేమో మనం అవునండి, చేసినంత. కరెక్ట్. సో నాకు తెలిసి మీరు ఆర్ గివింగ్ యువర్ 100% అని నాకు అనిపిస్తుంది మీ మాటల్లో. సో ఇప్పుడు ప్రస్తుతానికి అంటే బాబు ఆ కండిషన్ ఎలా ఉందండి? అంటే
డయాగ్నైజ్ అయినప్పటికీ ఇప్పటికి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, అంటే ఎలా గ్రో అయ్యాడని మీకు అనిపిస్తుంది? అంటే బాబుకి యాక్చువల్ గా ఈ కాగ్నిషన్ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండర్స్టాండింగ్ ఒకటి, కాగ్నిషన్ పరంగా అంటే చెప్పేది అర్థం చేసుకుంటున్నాడు, సిచ్యుయేషన్ అర్థం చేసుకుంటున్నాడు, ప్లస్ కొంచెం ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే. చూసి చేయడము నేర్చుకోవడం అనేది ఇప్పుడు కొంచెం ట్రై చేస్తున్నాడు అలా. తర్వాత బాడీ కూడా కొంచెం స్టెబిలిటీ వచ్చింది అనమాట. ఇప్పుడు అంతకు ముందు అసలు ఒక్క దగ్గర కూర్చునేవాడే కాదు, అటు ఇటు పరిగెత్తడము, హైపర్ యాక్టివిటీ తగ్గింది, హైపర్ యాక్టివిటీ కొంచెం తగ్గింది ఇప్పుడు. అండ్ కొంచెం స్టిమ్మింగ్ అనేది ఇంకా ఉంది, అది మేబీ ఏజ్ తో పాటే రెడ్యూస్ అవుతుందేమో. మేము చాలా చేస్తున్నామండి ఆ స్టిమ్మింగ్ తగ్గడానికి. ఈ హైపర్ యాక్టివిటీ మీదే ఇంట్లో కూడా నేను ఎక్కువగానే వర్క్ చేస్తా, బట్ అది ఇంకా ఎంత టైం పడుతుంది అనేది అదే అర్థం కావట్లేదు. ఆ స్టిమ్మింగ్ బిహేవియర్ కి చూడాలి, అంటే యాక్చువల్లీ వర్క్ చేస్తున్నాం, మేబీ ఎంత టైం పడుతుంది అనేది అర్థం కావట్లేదు. కొన్ని ఏరియాస్ ఉంటాయిలేండి ప్రతి కిడ్కి, కొన్ని సాచురేటెడ్ వాటిలో మనం ఎంత ప్రయత్నిస్తున్నా కూడా టైం పడుతుంది, కొన్ని మనం కూడా పేషెంట్ గా ఉండాలి. మెయిన్ ఒక్కటే అండి, సరే ఆ స్టిమ్మింగ్ బిహేవియర్స్ ఉన్నా సరే మేము వెయిట్ చేసేది వాడి ఫస్ట్ మాట కోసం వెయిట్ చేస్తున్నాం ప్రస్తుతం అయితే. వాడి ఫస్ట్ స్పీచ్ కోసం. ఇప్పుడు స్పీచ్ వస్తే వాడికి ఇలా చెయ్యొద్దు నాన్న అని చెప్తే మేబీ అర్థమై అది ఆపేస్తాడేమో అని ఆ హోప్ కూడా ఉందన్నమాట మాకు. డెఫినెట్ గా ఉంటదండి. మన పేరెంట్స్ అందరికీ స్పీచ్ దగ్గర, ఇప్పుడు నేనైనా నుషికాని తీసుకుంటే లాంగ్వేజ్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే ఆ బిహేవియర్స్ తగ్గుతాయేమో, ఎందుకంటే ప్రాపర్ వస్తుంది కాబట్టి. సో దాన్ని కరెక్ట్ గా చెప్పొద్దు కాబట్టి అప్పుడు దానికి ఇరిటేషన్ తగ్గుద్దేమో అని అనుకుంటాను. అండ్ ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను, టాంట్రమ్స్. ఈ టాంట్రమ్స్ దగ్గర కూడా అసలు చాలా సఫర్ అయ్యామండి మేము. ఉన్నట్టుండి సడన్ గా ఏడు చేసేవాడు, ఇప్పుడు టాంట్రమ్స్ కూడా తగ్గాయి, అసలు టాంట్రమ్స్ ఏం లేదు ఇప్పుడు. సో ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు వచ్చిన అదొక చేంజ్, అదొకటి కనిపించింది. స్లీప్ సైకిల్ కొంచెం సెట్ అయింది ఇప్పుడు. అప్పుడు అసలు సరిగ్గా స్లీప్ సైకిల్ ఉండేది కాదు, సడన్ గా టాంట్రమ్స్, సడన్ గా ఏడ్చేవాడు, సడన్ గా నవ్వేవాడు. అసలు వాడు ఎందుకు అట్లా చేస్తున్నాడు అనేది మాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు టైంకి ఫుడ్ పెడుతున్నాము, అన్ని ఉన్నాయి, ఎందుకు అలా చేస్తున్నాడు, ఏంటి రీజన్? బయటికి తీసుకెళ్ళినా ఊరుకునేవాడు కాదు, ఏం చేసినా ఊరుకునేవాడు కాదు. సో ఆ టాంట్రమ్స్, ఆ మెల్ట్ డౌన్ బిహేవియర్స్ అవన్నీ ఇప్పుడు కొంచెం తగ్గాయన్నమాట. ఇప్పుడు స్టేబుల్ అయ్యాడు. ఒక సైకిల్, వాడి డే స్కెడ్యూల్ అనేది ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ అయినా ఏం ప్రాబ్లం చేయదు, హీస్ ఫైన్ విత్ ఇట్ అట్లా. ఓకే. సో ఇప్పుడు ఈ త్రూ అవుట్ జర్నీలో, సో మీరు అదర్ దాన్ థెరపీస్ ఆర్ దిస్ డైట్ కాకుండా ఇంకేదన్నా మీరు ట్రై చేశారా? ఏమైనా ట్రీట్మెంట్స్ కానీ, లేకపోతే సప్లిమెంట్స్ కానీ, హోమియోపతి, ఆయుర్వేదం, సో ఇలాంటి ఏమన్నా అదర్ పార్ట్స్ మీరు ట్రై చేశారా లేదా? లేదండి, అదే నేను చెప్పా కదా, ఆ డాక్టరే అదర్ ట్రీట్మెంట్ లేదు లేదు. సో మేము 1 year నుంచి ఆ డాక్టర్ ని కన్సల్ట్ అవుతున్నాం. సో ఆయనే ఇంకా కాగ్నిషన్ కి, స్పీచ్ కి మెడిసిన్స్ ఇస్తున్నారు, ప్రస్తుతం అవే వాడుతున్నాం. ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే 2.5 years ఉన్నప్పుడు మీ బాబుకి అప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి డయాగ్నైజ్ అయిన కొత్తలో? సో ఇప్పుడు యూ ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్ కదా, సో ఇప్పుడు అంటే మీ మెంటల్ స్టెబిలిటీ ఎలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి? అప్పుడు అసలు చెప్పా కదండి, ఏం అర్థం కాలేదు అసలు. వీడు ఏమవుతాడు, వీడిని అసలు ఏం చేయగలము, పెద్ద క్వశ్చన్ మార్క్, అన్ని బ్లాంక్ ఇంకా అంతే. సో ఆ ఫేజ్ లో ఎవరేది చెప్తే అది నమ్మి ఆ రూట్ లో వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. థెరపీ అంటే ఈ థెరపీ, ఆ థెరపిస్ట్ అంటే ఆ థెరపిస్ట్, వీళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారు, అటు ఇటు తిరగడమే సరిపోయిందండి ఆ ఫేజ్ అయితే. వీళ్ళు చూస్తారంటే వీళ్ళ దగ్గరికి, వాళ్ళు చూస్తారంటే వాళ్ళ దగ్గరికి, వీళ్ళు మంచి చూస్తారు వాళ్ళు మంచి చూస్తారు, సో ఇటు అటు ఇటు అటు తిరగడమే సరిపోయింది, కానీ ఒక స్టెబిలిటీ లేదు, ఏం చేస్తున్నాం అనేది అర్థమయ్యేది కాదు. సో ఇప్పుడు మాత్రం ఏం అవసరం లేదు, నేను ఒక్కదాన్ని చాలా అనిపిస్తుంది నాకు మాత్రం. నేను సీరియస్ గా చెప్తున్నా, ఎవ్వరు అవసరం లేదు వాడికి. సరే స్పీచ్ అంటే మనకి సపోర్ట్ కావాలి, బయట సపోర్ట్, ఎందుకంటే వాళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేస్తారు, ఎక్సర్సైజెస్ అవి చేస్తారు. స్పీచ్ అంటే ఓకే, కానీ మిగతా థెరపీస్ కి మాత్రం ఎవ్వరు అవసరం లేదు. నా బాబుని నేను సెట్ చేసుకోగలను అని నాకు ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉందండి, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఇప్పుడు.
ఎందుకంటే వాడితో ఎప్పుడైతే నేను కలిసి ఇంటరాక్ట్ అయ్యి కలిసి వాడిని కూర్చోబెట్టి యాక్టివిటీస్ చేపిస్తుంటే నాకు బాగా రెస్పాండ్ అవుతున్నాడు వాడు. నేను చెప్పేది అర్థం చేసుకుంటున్నాడు. సరే అటు ఇటు పరిగెత్తిన అప్పుడప్పుడు కూర్చున్నా చెప్పింది వింటున్నాడు, కమాండ్ అనేది ఫాలో అవుతున్నాడు. అలా చేయొద్దు నాన్న ఇలా అంటే వాడు కూర్చొని చూస్తున్నాడు. సో నాకు అనిపించింది నా బాబుకి నేను చాలు, నేను ఒక్కదాన్ని చాలు, నేను వాడిని సెట్ చేసుకోగలను. చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు వాడిని ట్రాక్ చేద్దాం. థెరపీసే కాకుండా స్టడీస్ పరంగా కూడా నా ఓన్ గా నేను ఎంత ట్రై చేయాలో నేను ఎంత ట్రై చేస్తాను. చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. సో ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ ఏముందంటే వాడు అసలు స్కూల్ కి వెళ్తాడా, వాడిని స్కూల్లో జాయిన్ చేయొచ్చా. మెయిన్ ఏమైపోయిందంటే అండి మన పిల్లలకి, మెయిన్ మా బాబుకి స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయాలి. ఎందుకంటే డాక్టర్ ఏమన్నారంటే, మేము వెళ్ళే డాక్టర్ స్పెషల్ స్కూల్లో జాయిన్ చేస్తే ఆ బిహేవియర్స్ బాబు నేర్చుకుంటాడమ్మా, ఇంకా డెవలప్మెంట్ వస్తుంది అని డాక్టర్ అన్నారు. అలా సరే పోనీ నార్మల్ స్కూల్లో జాయిన్ చేద్దామా అంటే మా బాబు స్విమ్మింగ్ బిహేవియర్స్ ఇవన్నీ చూసి నార్మల్ స్కూల్స్ యాక్సెప్ట్ చేసుకుంటాయా? ఇప్పుడు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అనమాట. సో మెయిన్ నేను ఇక్కడ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే, మన స్కూల్స్ ఇంక్లూజివ్ స్కూల్స్ అవ్వాలి. వెదర్ ఇట్ ఈస్ మెంటలీ ఏ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం అయినా ఉండనియండి, ఎలాంటి బిహేవియర్స్ అయినా ఉండనియండి, స్కూల్స్ లో యాక్సెప్టెన్స్ అనేది రావాలి. ఎస్ వీఆర్ రెడీ టు టేక్ యువర్ కిడ్స్ ఆల్సో అని స్కూల్స్ ముందుకు రావాలి. మెయిన్ గా స్కూల్స్ భయపడుతున్నారు, ఏం భయపడుతున్నాయంటే ఈ పిల్లల్ని చూస్తే నార్మల్ గా మంచిగా ఉన్న పిల్లలు కూడా ఈ బిహేవియర్స్ నేర్చుకుంటారని, లేదా మన పిల్లలు వాళ్ళని ఏదో చేస్తారని. మన పిల్లలు యాక్చువల్ గా అసలు వాళ్ళని ఏం చేయరు. అవునండి, కరెక్ట్. వాళ్ళంతటా వాళ్ళు ఉంటారు కానీ మన పిల్లలు వేరే వాళ్ళ జోలికి అసలు వెళ్ళడమే జరగదు. వాళ్ళు ఏదైనా చేస్తే వీళ్ళు తిరిగి కూడా ఏం చేయలేరు, అంత ఇన్నోసెంట్ పీపుల్. మన పిల్లలు ఫైట్ చేయడం కూడా రాదు. సో యాక్చువల్ గా ఆ భయం ఉంది అన్నమాట. సో స్కూల్స్ పిల్లలకి, నార్మల్ పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా ఈ పిల్లలతో ఎలా డీల్ చేయాలి, ఈ పిల్లల్ని ఎలా వెల్కమ్ చేయాలి అనేది నాలెడ్జ్, అవేర్నెస్ పిల్లలకి కూడా కల్పించాలి. ఫస్ట్ కల్పించాలి. అన్ని సబ్జెక్ట్స్ తో కిడ్స్ లో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, స్పెషల్ వాళ్ళ బిహేవియర్స్ ఇలా ఉంటాయి, వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, అనే మినిమం అవేర్నెస్ అయితే పిల్లల్లో స్కూల్స్ తేవడానికి ప్రయత్నించాలండి. ఆ కాన్సెప్ట్ అయితే ఇంకా మనకి సో వాళ్ళకు కూడా ఇంక్లూజివ్నెస్ అనే కాన్సెప్ట్ అన్నట్టు ఒకటి క్రియేట్ అవుతుంది. అది లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఫ్రెండ్స్ చేసుకోవాలి వాళ్ళతో అన్న నాలెడ్జ్ పిల్లలకి బేసిక్ గా ఉండట్లేదు. సో దాని సఫర్ అవుతున్నాం. అవును. సో మెయిన్ గా పిల్లల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి. సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి, ఈ పిల్లలతో మీరు ఇలా బిహేవ్ చేయాలి, దే ఆర్ ఆల్సో యువర్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్ అని పిల్లలకి అవేర్నెస్ కలిగించాలి, స్కూల్లో టీచర్స్ కి అవేర్నెస్ కలిగించాలి, నార్మల్ పిల్లల పేరెంట్స్ కి అందరికి అవేర్నెస్ అనేది రావాలి. నన్ను అడిగితే మేబీ పిల్లల టెక్స్ట్ బుక్ లో ఒక లెసన్ లాగా కూడా పెట్టవచ్చు. గురించి పెద్ద ప్రొలాంగ్డ్ చెయ్యక్కర్లేదు, 2 pages చాప్టర్ పెడితే చాలు, ఇనఫ్. నాలెడ్జ్ కోసం ఎంత ఒక 10 minutes లో చాప్టర్ అయిపోవచ్చు. అట్లీస్ట్ అదొక పాయింట్ లాగా వాళ్ళ బ్రెయిన్ లోకి వెళ్తుంది కదా. సో దట్ మంచిగా బిహేవ్ చేయడానికో లేకపోతే ఎంపతి చూపించడానికో వాళ్ళకు కూడా ఒక అవకాశం వస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఇంతవరకు జర్నీ చేశారు కాబట్టి, సో ఇప్పుడు మీరు ఏదన్నా ఒక మెసేజ్ అదర్ పేరెంట్స్ కి, స్పెషల్ పేరెంట్స్ కి ఇవ్వాలనుకుంటే మీరు ఏం చెప్తారు? సో పేరెంట్స్, స్పెషల్ మామ్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు అస్సలు అధైర్యపడద్దండి. ఎంతైనా పిల్లలకి మామే ఫస్ట్ ప్రయారిటీ. మనకైనా మన పిల్లలే కదండి ఫస్ట్ ప్రయారిటీ, ఎవరికైనా అంతే కదా. సో మీ ఎక్స్ట్రా పనులు ఇవన్నీ కొంచెం వదిలేయండి. ఈ ఫంక్షన్స్ అని, గ్యాదరింగ్స్ అని, మీ జాబ్ అని అన్ని కొంచెం పక్కన పెట్టేసేయండి. మన పిల్లలే ఫస్ట్ మన ప్రయారిటీ కాబట్టి వాళ్ళ కోసం నిలబడండి, వాళ్ళ కోసం వర్క్ చేయండి. డెఫినెట్లీ మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. భగవంతుడు ఉంటాడు, చూస్తూనే ఉంటాడు మనల్ని. వీళ్ళని కూడా ఈశ్వరుడే కదండి సృష్టించింది. మరి వీళ్ళు యూజ్లెస్ గా వెళ్ళకపోతారు చెప్పండి? ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే అవుతారు.
అండ్ ఇంకొకటి ఏంటంటే మన పిల్లల్ని ఈ రొటీన్ సొసైటీలో ఫిక్స్ చేయకండి. అంటే వాళ్ళని స్పెషల్ గానే చూడండి. ఈ రెగ్యులర్ సిస్టమ్ లో వాళ్ళు ఫిట్ అవ్వరు. మీరు ఫస్ట్ పిల్లల వేలో వెళ్ళండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అబ్జర్వ్ చేయండి. వాళ్ళు దేంతో ఎక్కువ ఆడుకుంటున్నారు, దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అది మీరు అబ్జర్వ్ చేయండి. చేసి ఆ వేలో మీరు వాళ్ళని తీసుకెళ్ళండి. డెఫినెట్లీ వాళ్ళ ఫీల్డ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. డెఫినెట్లీ అండి. నా మీ పిల్లల పైన మీరు నమ్మకం ఉంచండి ఫస్ట్. ఎందుకంటే మదరే నమ్మకపోతే ఇంకెవ్వరు నమ్మలేరు. సో ఫస్ట్ మీ పిల్లల పైన మీరు నమ్మకం ఉంచండి. మీ పిల్లల మీద మీరు గట్టిగా వర్క్ చేయండి. డెఫినెట్ గా రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీదనే ఎంకరేజ్ చేయండి. దట్స్ ఇట్. ఓకే సాహితి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ముందుకొచ్చి మీ స్టోరీని షేర్ చేసుకున్నందుకు. సో ఈ వీడియో చూస్తున్న ఎవరో ఒకళ్ళకి ఎక్కడో ఒక చోట మీ స్టోరీలో ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ ఆటిజం జర్నీని నాతో పంచుకోవాలనుకుంటే nu.ప్రపంచం అనే ఇన్స్టాగ్రామ్ పేజ్కి మీరు మీ డీటెయిల్స్ని పంపించండి.